సార్ ఇవాళ కామెంట్స్ మీద ఏమంటారు సరే, జాతిపిత్త మీద మొన్న మీ ఒపీనియన్ చెప్పారు, మళ్ళీ రెండోసారి ఒక వెల్మా సామాజిక వర్గ వాళ్ళందరి పేర్లు తీసుకున్నారు. సార్ మీరు గుర్తుండే ఉంటది, ఒక 3-4 డేస్ బ్యాక్ నేను మీకు ఈ విషయం చాలా ప్రస్ఫుటంగా చెప్పినాను. రేవంత్ రెడ్డి వెల్మ కులాన్ని టార్గెట్ చేస్తున్నాడు, వాళ్ళని పూర్తిగా గీసి పిప్పు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెల్మ కులాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇది తప్పు. వెల్మ కులాల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇది రకరకాలుగా ఉంటది. కులతత్వం ఇంతగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండడం సరిపడదు అనేటువంటి మాట నేను మాట్లాడినాను. ఆ రోజు రమణారావు గారు కూడా ఉన్నారు, ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఐ థింక్ హీ వాజ్ ఆల్సో ప్రజెంట్. అయితే ఇప్పుడు ప్రకాష్ గారు ఏదైతే టాపిక్ తీస్తున్నారో జాతిపిత అనేది, ఇతన్ని ఎవరిని, జార్జ్ వాషింగ్టన్ ని ది ఫౌండింగ్ ఫాదర్ అని అంటారు. అంటే ఎట్లా కాలనీస్ ఎప్పుడైతే మనకి, ఇఫ్ యు రీడ్ ది బయోగ్రఫీ ఆర్ ది ఆఫ్ అలెగ్జాండర్ హెమిల్టన్, అంటే హీ వాజ్ ది కామర్స్ మినిస్టర్ అండ్ జార్జ్ వాషింగ్టన్, అతను రాసిన తన బయోగ్రఫీ కనుక చదివితే ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ అనేది చాలా బహుళంగా, అంటే చాలా చాలా ప్రస్ఫుటంగా ఉంటది. జార్జ్ వాషింగ్టన్ మనస్తత్వము, స్వభావము, అతను బ్రిటిష్ దీంట్లో ఉన్న వ్యక్తి, నేటివిటీ ఉన్న వ్యక్తి, తల్లి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు, అట్లా రకరకాలుగా. తర్వాత జార్జ్ వాషింగ్టన్ కి ఎందుకు ఫౌండింగ్ ఫాదర్ అని అన్నారు అంటే, 2 పర్యాయాల తర్వాత 3వ పర్యాయానికి నేను అర్హుడిని కాదు, నాకంటే యోగ్యులు, నాకంటే మేధావులు, నాకంటే జాతిని ఉద్ధరించే వాళ్ళు ఉన్నారు అని ఒక సాక్రిఫైసింగ్ నేచర్ తోని అమెరికన్ ప్రెసిడెంట్లు అందరికీ 2 పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి స్థానం సంక్రమించేలాగా అక్కడ ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. అయితే ఈ ఫౌండింగ్ ఫాదర్ అనేటువంటి కాన్సెప్ట్ లో ది నేచర్ ఆఫ్ సాక్రిఫైస్ ని కన్సిడర్ చేస్తారు. అంటే ఒక మనిషి త్యాగశీలత అనే దాన్ని బట్టి ఎవరికైనా గానీ జాతిపిత అనే మాటలు మనం మాట్లాడచ్చు. ఇప్పుడు గాంధీజీ గారికి మనం సపోజ్ జాతిపిత అని అంటే, వారు స్వతంత్ర భారతదేశంలో ఏ పదవిని యాక్సెప్ట్ చేయలేదు, ఏది ఆశించి ఏ ఉద్యమం చేయలేదు, ఎక్కడ కూడా తన స్వార్థ ప్రయోజనాలకు ప్రభుత్వాన్ని గాని పాలనను గాని తనకున్న ఇన్ఫ్లుయెన్స్ గాని వాడుకున్న వ్యక్తి కాదు. అయితే కేసీఆర్ విషయంలో తెలంగాణ ఉద్యమానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆకాంక్షకు ఒక స్వరూపం తీసుకువచ్చి కార్యాచరణ సాధించి అవసరమైన వాళ్ళందరినీ, తనకంటే పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను, తనతోటి వాళ్లను, రకరకాల రాజకీయ పార్టీలను ఒక పర్టికులర్ వేదికకు తీసుకువచ్చి తెలంగాణ సాకారం చేయడంలో కేసీఆర్ యొక్క కృషిని ఎవ్వరూ కాదనలేరు. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు కూడా కేసీఆర్ తన అడగలేదు, మనం కూడా అవసరం ఉన్నా లేకున్నా కేసీఆర్ ను జాతిపిత అది ఇది అని అనలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంది అంటే, తెలంగాణ ప్రజలు ఎక్కడైనా, లేదా తెలంగాణ నాయకులు భవిష్యత్తులో ఎప్పుడైనా కేసీఆర్ ను జాతిపిత అని భావిస్తారేమో అనేటువంటి ఒక అపోహతోనే అసలు ఇప్పటి వరకు ఎవరు డిక్లేర్ చేయలేదు. అసలు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారా, కాళోజీ నారాయణ గారా, లేకపోతే కేసీఆర్ గారా అనే దాని మీద ఒక చర్చ అంటూ ఏది జరగలేదు. అసలు ఆ టాపికే రాలేదు ఎక్కడ కూడా. అయితే తెలంగాణ సాధకుడుగా మాత్రం కేసీఆర్ కి ఒక ఎనలేని గౌరవభావం తెలంగాణ ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొక సమస్య భరత్ గారు, ఇప్పుడు మీ చర్చలలో మనం మాట్లాడుతున్నప్పుడు మనం రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పక్షపాతమైన విశ్లేషణ చేసేటువంటి ఉద్దేశంలో కొన్ని సందర్భాల్లో కేసీఆర్ యొక్క ఆలోచన విధానాన్ని విమర్శించిన సందర్భాలున్నాయి, కొన్ని సందర్భాల్లో ఆయన చేసినటువంటి చర్యలను సమర్థించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక పాలకుడు కొంతకాలం పరిపాలించి తన పాలన ముగించిన తర్వాత ఆయన పాలన మీద గుణగణాల విశ్లేషణ జరిగేటప్పుడు ఏ విశ్లేషకుడికైనా మంచి చెడ్డల గురించి మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మొదలెట్టి ఖాళీ 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల పాలనలో మరి ప్రజాహితం ఏమైనా జరిగిందా, లేకపోతే గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అవలంబించగలిగారా, లేకపోతే తనకంటూ తన పేరు మీద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ రేషన్ కార్డ్స్, ఫ్రీ బస్సు, రేషన్ కార్డ్స్ ఎవరో ఫ్రీ బస్సు, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామే కదా సార్. ఒక్క విషయం ప్లీజ్, నాకు మిగతా స్కీమ్స్ ఏవో కానీ రేవంత్ రెడ్డి పెట్టిన దానిలో సన్నబియ్యం మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఆ బియ్యం పిండిగిరిలోకి పోతున్నది అనవసరంగా. ఇచ్చేది 20 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, అంత ఖర్చు పెట్టిన దానికి ఈయన ఒక 5-6 రూపాయలు యాడ్ చేసి అట్లీస్ట్ ఆ బియ్యం తింటున్నారు, సన్న బియ్యం. సార్ ఒక నిమిషం, ఇక్కడ ఇప్పుడు ఎవరు దొడ్డు బియ్యం తింటలేరు. సన్న బియ్యం పథకాన్ని మాత్రం రేవంత్ రెడ్డి క్రెడిట్ ఇవ్వాల్సిందే.
ఇందిరమ్మ ఇల్లు కూడా, ఎందుకంటే సార్, కేసీఆర్ టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని సంవత్సరాల తరబడి కట్టలేదు చేయలేదు, కానీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారు. ఈ రెండింటికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీ బస్ అంటేనే ఒప్పుకోనిగా. సార్, ఇప్పుడు అర్హత గల విషయాలలో రేవంత్ రెడ్డికి క్రెడిట్ ఇస్తే మనకు అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డితో వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏవి లేవు. కానీ పదే పదే కేసీఆర్ ని ఒక అంశంగా చేసి తన పరిపాలనా వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి, తన అసమర్థ పాలనను ప్రజలు గమనించకుండా ఉండడానికి ఎప్పుడు రాజకీయ రణక్షేత్రాన్ని ఒక రాచుకునే అగ్గిలాగా మార్చడము, అసలు యాక్చువల్లీ ఏం పోలిక సార్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఒక రాజకీయ కుబ్జా, ఈజ్ ఎ పొలిటికల్ లిల్లీపుటన్. ఆయనకి ఒక ఆలోచన లేదు. అంటే లిల్లీపుట్ అయినా ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన లిఫాఫా ముఖ్యమంత్రి. దయచేసి ప్లీజ్. అంటే ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వం చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని నేను అంటా. సార్ మీకు చెప్తే దయచేసి కాదు కాదు. రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వం నడిచింది, ఆయన బహిరంగ సభలు జనాలు అవన్నీ చూసి ఆయన చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని నేను అనుకుంటున్నా. సార్ మీరు అనుకుంటే అనుకోండి, నా ఒపీనియన్ చెప్తాను. మీ ఒపీనియన్ అగ్రీ ఆర్ డిఫర్? నేను చెప్తాను. మీరు చెప్పారు కదా, దానికి నేను సమాధానం చెప్తాను. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఒక్కడుగా సభలు పెట్టలేదు. ప్రతి సభలో అయితే రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. అయితే ఆనాడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ ఆశయాలను, తెలంగాణ ఆలోచనలు, తెలంగాణ యువతకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేవి ఏవి లేవు. కుటుంబ పాలన తీసుకువచ్చినాడు, తర్వాత ఒక రకమైనటువంటి అవినీతి పాలన తీసుకువచ్చినాడు అన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు. అది కూడా సోనియా గాంధీ ముఖం చూసేసి మాత్రమే ఓటు వేసినాడు. రాహుల్ గాంధీ గారు కూడా తన ఎన్నికల సభలు, అంటే మేము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ క్యాంపెయిన్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినారు. ఏమని? గతంలో ఇందిరాగాంధీ ఏవైతే బీదలకు భూములు పంచిపెట్టిందో అసైన్ ల్యాండ్స్, అవన్నీ అన్యాక్రాంతమైనవి. సమీకృత కలెక్టరేట్లు, సమీకృత పోలీస్ కమిషనరేట్లు, ఇట్లా రకరకాల వాటికి ప్రజలకు ఇచ్చినటువంటి బీద జనాలకు ఇచ్చినటువంటి భూమిని తీసుకున్నారు. ఆ భూమిని మళ్ళీ తిరిగిస్తాం మీకు అని అన్నారు. తర్వాత చాలా ప్రాజెక్టులలో నిర్వాసితులకు రావాల్సిన రిలీఫ్ కూడా సరిగా అందలేదు, దాన్ని కూడా సక్రమంగా చేస్తామని రకరకాల ఆలోచనలతో చెప్పినారు. తర్వాత వాళ్ళు ఏమన్నారు? గతంలో ఏదైతే 2500 మహిళలకు ఇస్తున్నారో దాన్ని 2500 చేస్తా అన్నారు. రైతు భరోసా, రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మారుస్తున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ, ఇట్లా రకరకాలైనటువంటి ఒక ప్రామిసెస్ చెప్పి, ఒక లిస్ట్ ఆఫ్ ప్రామిసెస్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు. అంతే తప్ప రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఒక ఏకవాక్య తీర్మానం ప్రతిపాదించింది. ఏమని? పార్టీ అధిష్టాన వర్గానికి బాధ్యతలు అప్పగిస్తున్నాం, వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకుంటామని అన్నారు. అధిష్టాన వర్గం వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జనలు ఆలోచించి తర్వాత ఒక కాంప్రమైజ్ ప్రకారంగా, అంటే ఇంత డబ్బులు రాష్ట్రాల నుంచి కేంద్రానికి కట్టాలి, పార్టీని జవసత్వాలు చూపెట్టాలి, పార్టీని నడపడానికి మీరిద్దరే మాకు భుజస్కంధాలు ఉన్నారు, ఈ రకంగా రకరకాల వ్యవహారాలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి నాయకత్వం ఇచ్చినారు. రేవంత్ రెడ్డి నా దృష్టిలో ఓన్లీ లిఫాఫా ముఖ్యమంత్రి. మీరు డాక్టర్ చెన్నారెడ్డితోనో లేకపోతే ఇతరులతోనో, రాజశేఖర రెడ్డితోనో రేవంత్ రెడ్డిని పోల్చడానికి వీల్లేదు. పాదయాత్ర ద్వారా గడప గడప తిరిగి, గ్రామ గ్రామం తిరిగి, మొత్తం కాయకష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ప్రముఖుడైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా, నామరూపాలు లేకుండా ఉన్నప్పుడు 1978లో ఇందిరా కాంగ్రెస్ అనే ఒక పార్టీ పెట్టి తద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ చెన్నారెడ్డి. వీళ్ళెవరితో కూడా అదే పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పోల్చలేము. రేవంత్ రెడ్డి మాటలు కేవలం డబ్బుతో. 2014లో అధికారం కోల్పోయిన తర్వాత అన్ని బై ఎలక్షన్స్ ఓడిపోయింది. జిహెచ్ఎంసీలో 2 సీట్లు వరుసగా, 2 సార్లు 2 సీట్లు. దుబ్బాకలో సిచ్యువేషన్ ఏందో చూసాం. హుజురాబాద్ లో 3000 ఓట్లు వచ్చాయి, అయినా సరే గెలిచింది కదా. సార్ ఒక మీరు కంప్లీట్ చేయనియాలా అంటే అఫ్ కోర్స్ సమ్వేర్ మీరు దాన్ని డయలాగ్ ని న్యూట్రల్ గా ఉంచడానికి కృషి చేస్తున్నట్టుగా నాకు కనపడ్డది. నేను అది అర్థం చేసుకోగలను. నాకేం రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైన ద్వేషం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాటల ఒరవడి సరళి ఎట్లా ఉంది అంటే కేవలం డబ్బు మదంతో, కుల గజ్జితో, అహంకారంతో మాట్లాడే మాటలాగున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా మాట్లాడిన మాటలు లేవు. నేను 1978 నుంచి, అంటే మాదైతే పొలిటికల్ ఫ్యామిలీ,
ఐ హేల్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి చూసినాను రాజకీయాల్లో. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లకు నేను చాయ్ కప్పులు అందించిన చిన్న పోరాడిగా మా ఊర్లో ఉన్న రోజుల్లో ఫస్ట్ ఉద్యమంలోనే. ఆ తర్వాత నేను ప్రెస్ కరెస్పాండెంట్ గా డాక్టర్ చెన్నారెడ్డిని, రాజశేఖర రెడ్డిని, చాలా మందిని కవర్ చేసిన, ఎంతో మంది ముఖ్యమంత్రిని కవర్ చేసిన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దురహంకారంగా మాట్లాడలేదు. ఒక జాతిని, ఒక కులాన్ని టార్గెట్ చేసి వ్యవహారం చేయలేదు. అంటే నాకేదో కేసీఆర్ పట్ల సానుభూతి ఉందని కాదు, లేదా కేటీఆర్ కుటుంబ సభ్యుల మీద సానుభూతి లేదు, కేటీఆర్ కుటుంబ పాలనను నేను సమర్థించలేదు. ఇవన్నీ ఏవి చెయ్యలేకపోయినా కానీ రేవంత్ రెడ్డి పదే పదే అతను ఏదైతే కేసీఆర్ పట్ల వాడుతున్న భాష, మాట్లాడిన భాష మాత్రం అభ్యంతరకరమైంది. అంతేకాదు, నేను చెప్తున్నాను, రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఎంత నీచమైన స్థాయికి పడిపోతాడంటే మీరు ఊహించలేనంత స్థాయికి పోతాడు. సార్, కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఏడ్చినాడు, మీకు తెలుసో తెలియదో గానీ హరీష్ రావు ఆయనను ఓదార్చినాడు రేవంత్ రెడ్డిని. తర్వాత రేవంత్ రెడ్డి ఏ గొప్ప ఎన్నికలు గెలిచాడండి రాష్ట్రంలో. ఆయన వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న మజ్లిస్ యొక్క దయాలబ్దంతో వాళ్ళు జూబ్లీ హిల్స్ గెలిచినారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని దత్తపుత్రుని పెట్టుకొని గెలిచిన గెలుపు అదొక గెలుప. కేసీఆర్ గురించి మాట్లాడితే మొత్తం ఏకపక్షంగా గెలిచినాడు. ఎంతో విమర్శలు వచ్చినాయి కేసీఆర్ టికెట్ల పంపిణీ మీద, డబ్బులు పంపిణీ మీద, తర్వాత అధికార దుర్వినియోగం మీద రకరకాల విమర్శలు వచ్చినా ఇంత వ్యతిరేకమైన వాతావరణంలో కూడా వాళ్ళు దాదాపు 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. అట్లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడి పట్ల. తర్వాత రెండోది, మనం ఇద్దరి ప్రవర్తనను గమనించినప్పుడు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అటువంటి పని కేసీఆర్ చేయలేదు. చాలా చక్కగా హుందాగా తన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు. సరే, మీకు పరిపాలన ఇచ్చినారు ప్రభుత్వం, ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారు, మీరు మంచి పరిపాలన చేసి ప్రజల హృదయాలను గెలుచుకోండి అనే ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కకున్న ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ గెలిస్తే అసలు ప్రమాణ స్వీకారం కంటే ముందే రాజీనామా చేయమని మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పరిపాలన రాగానే రెండో రోజు నుంచే రచ్చ రామాయణం చేస్తున్నాడు జగన్. ఇప్పుడు ఆ రాజకీయాలకు ఈ రాజకీయాలకు చూస్తే అవసరం ఉన్నా లేకున్నా గుమ్మం మీద కుక్కలాగా బౌబౌ అని మురిగేది రేవంత్ రెడ్డి కేసీఆర్? మీరు ఒకసారి చెప్పండి. అవసరం ఉందా? సందర్భం ఉందా? ఈనాడు నీవు వాళ్ళ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్నావు. నువ్వేం చెప్పాలి? 2 సంవత్సరాలు నీ పరిపాలనలో ప్రజాహితం ఏం జరిగింది? ప్రజలకు ఏం మేలు చేసినావు? మహిళలకు ఏం చేసినావు? లేదా వృద్ధులకు ఏం చేసినావు? నిరుద్యోగులకు ఏం చేసినావు? నీ పథకాలేంది? నీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏంది? ఎన్ని మేనిఫెస్టో ప్రామిసెస్ నువ్వు ఫుల్ఫిల్ చేసినావు? ఎప్పుడు ఇస్తావు 2500? ఎప్పుడు ఇస్తావు రైతు భరోసా? నువ్వు మొన్నేమన్నాడు? సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. తర్వాత ఇంకొక పెద్ద ప్రమాదం ఏముందంటే, రేవంత్ రెడ్డి యొక్క మాటల సారాంశాన్ని డెప్త్ గా కనుక అర్థం చేసుకోలేకపోతే, ఇప్పుడు ఈ ఎన్నికలలో కనుక ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తే రైతు బంధు అనే దాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా పొందబెడతాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి మనసులో ఒక కోపం ఏముందంటే, ఎప్పుడు రైతుల పక్షపాతి అని కేసీఆర్ కు పేరుంది. రైతులను సామాన్య సన్న చిన్నకారు రైతులను ఆదుకోవడం ద్వారా, రైతు బంధు ఇవ్వడం ద్వారా వాళ్ళ హృదయాల్లో ఆయనకు పర్మనెంట్ స్థానం వచ్చింది. సో ఆయన స్థానాన్ని తొలగించాలని అంటే రైతు బంధు స్థానం లోపల రైతు రుణమాఫీ అని తీసుకువచ్చేసేసి అసలు కేసీఆర్ యొక్క నామరూపాలు లేకుండా చేస్తా అని పదే పదే రేవంత్ రెడ్డి చేస్తున్న మాటల ఒరవడిలోనే ఈనాడు రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక 140 సంవత్సరాల చరిత్ర. ఒక్కసారి ప్రసాద్ గారి విషయం తీసుకుందాం. ఒకటే నిమిషం, ఒకటే సెకండ్ కంప్లీట్ చేస్తారు. 1 సెంటెన్స్ ఐ కంప్లీట్. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీలో ఇట్లా ప్రతిపక్షాలను పదే పదే ఈ రకంగా మాట్లాడడం, జాతిపిత ఎవడు ఏంటిది అని ఇట్లా అనడం ఒక రకంగా ఉద్యమకారులను కూడా అవమానపరచడమే. రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనలను, భాషను ఏ మాత్రం తెలివిగలవాడు యాక్సెప్ట్ చేయడు. ఇది రాజకీయ పరిభాష కాదు, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు. డెఫినెట్లీ తెలంగాణ ప్రజలు చైతన్యం గలవాడు. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళికి సరైన తీర్పిస్తారనేది నా నమ్మకం సార్. ప్రసాద్ గారు.